తను కూడా పరమేశ్వరుని ధ్యానిస్తూ తపస్సు చెయ్యాలని నిర్ణయించుకుంది. ఒకరోజు ఆమెకు ఒక ముని తారసపడ్డాడు. ఈ వయసులో అందమైన నువ్వు తపస్సు చేయడానికి కారణం ఏమిటి అని పార్వతిని ప్రశ్నించాడు. పరమేశ్వరుని వివాహం ఆడాలన్నది నా కోరిక అని పార్వతి చెప్పగా అది నెరవేరదని చెప్పాడు ముని. శివుడు మోసగాడని, అతడి కోసం సమయాన్ని వృధా చేసుకోవద్దని చెప్పాడు ఆ ముని. ఈ విషయం మీద పార్వతికి నచ్చజెప్పడానికి ముని చాలాసేపు ప్రయత్నించి విఫలమయ్యాడు. శివుడి గురించి ఎన్నో అబద్ధాలు చెబుతున్న ముని మీద కోపం తెచ్చుకుంది పార్వతీదేవి. చివరకు ఆ ముని తన నిజస్వరూపాన్ని ప్రదర్శించాడు. అతడు ఎవరో కాదు, సాక్షాత్తు పరమేశ్వరుడు. పార్వతిని పరీక్షించడానికి ఆ పరమేశ్వరుడే ఆ ముని రూపంలో వచ్చాడు. పరమేశ్వరుణ్ణి చూసి ఆనందపడింది పార్వతి. పార్వతిని వివాహమా